హలో ఫ్రెండ్స్, అందరికీ కూడా ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు. మీకు ఒక మంచి మెసేజ్ అయితే ఇద్దాం అనుకుంటున్నాను. శ్రీరాముని కథ గురించే. ఏంటంటే ప్రతి ఇంట్లో ఒక తాటికి ఒక శూర్పణఖ కంపల్సరీగా ఉంటారు. ఒక కైకేయి లాంటోళ్ళు. వాళ్ళు ఏంటంటే ఏదైనా చెప్తుంటారనమాట. చాడీలు చెప్పిన వాళ్ళు పెద్దవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ వినేసి వాళ్ళ వెనకాల వెళ్ళారంటే ప్రతి ఇంట్లో రామాయణం జరుగుతూనే ఉంటుందేమో. సో ఎప్పుడు కూడా ఈ తాటికులు శూర్పణఖలు చెప్పేవి విన్నారంటే ఇంకా మనకి బుద్ధిహీనత ఉన్నట్టే. అలాగైతే వాడి పని రావణాసుడి పని అవుతుంది. సో ప్రతి వాళ్ళు కూడా ఆలోచించి అడుగేయండి. అది మంచిదా కాదా అని నిర్ణయం తీసుకోండి. ఇన్ కేస్ అలాంటి శూర్పణఖో తాటికో చెప్పినట్లయితే ముక్కు చెవులు మీరే కోసేయండి. ఎందుకంటే ప్రతి మగవాడి వెనకాల ఒక విజయం వెనకాల ఒక ఆడదాయి ఉంటుంది. అలాగే ప్రతి తగువుల్లోన తెచ్చేది కూడా ముందుగా ఆడవాళ్ళే. అంటే నేను ఆడదాన్నే చెప్తున్నాను. ఎందుకంటే అందరూ ఒకలాగా ఉండరు. అలాగని అందరూ చెడ్డవాళ్ళు కాదు, అందరూ మంచి వాళ్ళు కాదు. సో ఒక వ్యక్తి మీద మోజుతో రావణాసుడి దగ్గరికి శూర్పణఖ వెళ్ళబట్టే రామాయణం జరిగిందని చెప్పాలి. ఎందుకంటే రావణాసుడి యుద్ధం జరిగింది. అలాగే అదే శూర్పణఖకి రావణాసుడు తప్పమ్మ అలాగ పరాయి వ్యక్తి మీద మోజు పడకూడదు అనేసి దండించుంటే చెల్లికి అసలు ఇదే జరిగేది ఉండేది కాదేమో, రాముని యుద్ధము. సో అలాగే మనకి ఎవరైనా చెప్తుంటారు ఇంట్లో ఒకరు, ఇలాంటి వాళ్ళు చెప్పేటప్పుడు నేను చెప్పిన వెంటనే చెంప మీద చెల్లు అనిపించి అలాంటివి చేయకూడదు, అలా ఒకళ్ళ విషయాల్లో జోలికి వెళ్ళకూడదు, ఒకళ్ళ ఏమైనా మనకు అనవసరము, అది మంచి అయినా చెడైనా మన ఎదుటి వాళ్ళ లైఫ్లోకి తొంగి చూడకూడదు అని చెప్పితే వాళ్ళ ఇంట్లో గొడవలే ఉండవు. అలాగని ఎదుటి వాళ్ళతో వచ్చే మగోడు చెప్పు దెబ్బలు కూడా కాయడు. సో ఎందుకంటే చెప్తున్నాను, నేను పర్టికులర్గా చాలామందిని చూస్తున్నాను. సో ప్రతి వాళ్ళు మగవాళ్ళ వెనకాల గొడవలు వచ్చాయి అంటే చాలామంది ఒక ఆడదాయి ఉంటూనే ఉంటుంది. సో ఆడవాళ్ళకి మెయిన్ చెప్తున్నాను, ఆ రోజులు వేరు ఈ రోజులు వేరు. సో దానికి తగ్గట్టుగా నడుచుకోండి. ఇప్పుడంతా ఎడ్యుకేటెడ్గానే ఉన్నారు. సో మీరు కూడా ఎడ్యుకేటెడ్గానే ఆలోచించాలి. ఎందుకంటే మనం ఏం ఆలోచిస్తామో మన పిల్లలు కూడా అలానే ఆలోచిస్తారు. సో తల్లిదండ్రులు మొదటి గురువులు అంటారు. సో మనం ఎలా ఉంటున్నామో వాళ్ళు అలానే ఉంటారు. మీరు బుద్ధిగా ఉండండి, వాళ్ళకి బుద్ధులు నేర్పండి. సో ఇలాగా అసూయ ద్వేషాలు ఒకరి మీద కత్తులు నూరమని అలాంటివన్నీ చెప్పారు అనుకో, మళ్ళీ అవే రిపీట్ అవుతాయి అన్నమాట. సో ఇప్పుడు ఎవరు అలా లేరు, ఎవరో కొద్ది మందిగా ఉన్నారు. వాళ్ళ కోసమే ఈ మెసేజ్ శ్రీరాముని కథ గురించి చెప్దాం అనుకున్నాను శ్రీరామనవమి రోజు. సో మీ అందరికీ నా ఈ గుడ్ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హలో ఫ్రెండ్స్, అందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు.